హీరోలు తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలుగు డైరెక్టర్లతో సినిమాల కోసం తమిళ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో తెలుగు డైరెక్టర్లు హిట్లు ఇస్తున్నారా, తమిళ డైరెక్టర్లు హిట్లు ఇస్తున్నారా? తమిళ్ తెలుగులో ఏ హీరోలకి మైలేజ్ ఎక్కువ వస్తోంది? తెలుగు హీరోలు కూడా జస్ట్ ఫర్ ఎ చేంజ్ తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఎప్పుడూ ఒకే కాంబినేషన్స్, మేకింగ్స్ ని చూసిన ఆడియన్స్ ఈ సరికొత్త కాంబోస్ ని చూడటానికి వెయిట్ చేస్తున్నారు. అలా రీసెంట్ గా అల్లు అర్జున్ తో ఎవరు గెస్ట్ చేయని సరికొత్త సినిమా రాకా చేస్తున్నారు అట్లీ. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ విజన్ తో సాలిడ్ సినిమాగా రాకాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ సినిమాతో బన్నీతో పాటు దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్స్ లో ఉన్నటువంటి అట్లీ ఆల్రెడీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టారు. మరోవైపు బన్నీ కూడా పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. సినిమా నుంచి ఏం రివీల్ చేయకుండానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అట్లీ, బన్నీ సినిమాలో ఇంకేం చూపిస్తారో అన్న ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. బన్నీ అట్లీతో సినిమా కంప్లీట్ కాకముందే మరో తమిళ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేశారు. తమిళ్లో ఫుల్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో తన నెక్స్ట్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోతో సినిమా మీద అంచనాలు పెంచేసిన టీం ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో రాబోయే అవుట్పుట్ ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేస్తున్నారు. హీరోల్ని ఎలివేట్ చేయడంలో మంచి పేరున్న లోకేష్ అల్లు అర్జున్ ని ఎలా చూపిస్తాడో అని ఎదురు చూస్తున్నారు జనాలు. అల్లు అర్జునే కాదు, ఎన్టీఆర్ కూడా తమిళ డైరెక్టర్ నెల్సన్ తో సినిమా కమిట్ అయ్యారు. ఇప్పటికే కన్నడ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ జైలర్ లాంటి సినిమాతో అదరగొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న నెల్సన్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అటు దేవరా 2, నెల్సన్ రజనీకాంత్ తోనే మరో సినిమా చేయాల్సి రావడంతో ప్రస్తుతానికి ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్టే. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ తోనే చేశారు. స్టార్ హీరోలే కాదు, నాగ చైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు చేశారు. అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే తమిళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో నాగార్జున తన 100వ సినిమాని రా కార్తిక్ అనే తమిళ యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని కార్తిక్ సినిమాని ఎలా తీసుకురాబోతున్నారో అని ఆసక్తిగా చూస్తున్నారు. సందీప్ కిషన్ తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్ లో సిగ్మా సినిమా చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి హిట్లిస్తున్నా తెలుగు హీరోలకి మాత్రం తమిళ డైరెక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ముంచేస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతుంది. దీంతో తెలుగు ఆడియన్స్ కాస్త వర్రీ అవుతున్నారు.